మారు మనసు అంటే ఏంటి? అది ఎలా ఉంటుంది? మనం నిజంగా మారు మనసు లేదా పశ్చాత్తాపం పొందామా అని మనకెలా తెలుస్తుంది? అవి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే బయట మారు మనసు గురించి చాలా విచిత్రమైన ఆలోచనలు ఉన్నాయి. నేనిప్పుడు మారు మనసు లేదా పశ్చాత్తాపం యొక్క లక్షణాలను చెప్తాను. మరలా వెనక్కి వెళ్ళి వాటిని వివరిస్తాను. మారు మనసు అనేది మనసు మారడం లేదా మనం ఆలోచించే విధానం మారడాన్ని సూచిస్తుంది. దుఃఖము, విరగ్గొట్టబడడం కూడా మారు మనసులో భాగం. వ్యక్తిగత అంగీకారం మరియు పాపంను గూర్చి నోటితో ఒప్పుకోవడం కూడా మారు మనసులో భాగం. మరొక విషయం ఏంటంటే పాపం నుండి వేరైపోవడం మరియు దేవుని వద్దకు తిరిగి రావడం కూడా మారు మనసులో భాగం. విధేయత కూడా మారు మనసులో ఒక భాగం. మరియు మారు మనసు గురించి మరొక విషయం ఉంది. అది ఎక్కువ మంది అర్థం చేసుకోరు. తమ మంచి పనుల మీద ఆశను వదులుకోవడం కూడా మారు మనసులో భాగం. దాని అర్థం మనం మంచి పనులు చేయడం మానేస్తామని కాదు. దాని అర్థం ఏంటంటే మనం ఇక మీదట మన మంచి పనుల మీద నమ్మకం ఉంచమని. నేనిప్పుడు వీటిల్లో ప్రతిదాని గూర్చి వివరిస్తాను. నేను మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే మారు మనసు అంటే మనసు మారడాన్ని సూచిస్తుంది. గ్రీకు భాషలో మెటనోయా అంటారు. అంటే మన మనస్సును మార్చుకోవడం. ఇది వినడానికి కొంచెం లోతైనదిగా లేదు కదా? ఏంటి, మనసు మార్చుకోవడమా? కానీ మీరు దీని గురించి ఆలోచించాలని కోరుతున్నాను. నువ్వు ఎవరై ఉన్నావో దాని అంతటినీ మనసే నియంత్రిస్తుంది. అది నీ చిత్తాన్ని నియంత్రిస్తుంది, నీ భావోద్రేగాలను, ప్రతీదీ. ఒకవేళ నీ మనసు నిజంగా మారితే నీ గురించి ఉన్న ప్రతీదీ మారిపోతుంది. మీకు తెలుసా మీరిప్పుడు ఇక్కడ కూర్చొని ఎందుకు ప్రశాంతంగా ఈ మాటలు వింటున్నారో? ఎందుకంటే మీరిప్పుడు ఉంటున్న ఈ బిల్డింగ్కి మంటలు అంటుకోలేదని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు ఈ బిల్డింగ్కి మంటలు అంటుకున్నాయి అని మీరు అనుకుంటే మీ భావోద్రేగాలు మారిపోతాయి మరియు మీ చిత్తము మారిపోతుంది. మీరు ఇక్కడ నుంచి మంటలు మంటలు అని అరుస్తూ పరిగెడతారు. కాబట్టి చూసారా, మన మనసు అనేది మనం ఎవరిమో చెప్పడానికి నియంత్రించే కేంద్రం. మరియు మనం దేనినైనా నిజంగా నమ్మితే మనం దానికి అనుగుణంగా ప్రవర్తిస్తాం. దానికి గొప్ప ఉదాహరణ బైబిల్లోనే ఉంది. తార్సుస్ వాడైన సౌలు. ఇప్పుడు కేవలం దీని గురించి ఆలోచించండి. సౌలు దమస్కు మార్గంలో వెళ్తున్నాడు. అయితే అతడు ఏమనుకున్నాడు? అతడు అనుకున్నాడు యేసు ఒక దైవదూషకుడు అని. మరియు ఆయనను ద్వేషించాడు. ఆయనకు వ్యతిరేకంగా దుష్ట మాటలు పలికాడు. అతడు అనుకున్నాడు విశ్వాసులు, ఆ క్రైస్తవులు దేవుడికి శత్రువులు అని. కాబట్టి వారిని జైల్లో వేసి చంపాలి అని. అతడు అనుకున్నాడు యేసు ఒక అబద్ధ ప్రవక్త అని. కాబట్టి అతని నోటితో ఆయనను దైవదూషణ చేశాడు. అతడు అనుకున్నాడు క్రైస్తవులంతా ఒక కల్ట్ అని. కాబట్టి అతడు వారిని బంధించి చంపాలనుకున్నాడు. మీరు చూసారా, అతడు ఏమనుకున్నాడో, అతడు ఏమి చేస్తున్నాడో ఆ రెండిటికి సంబంధం ఉంది. ఇప్పుడు దమస్కు మార్గంలో వెళ్తుండగా సౌలు యేసును కలుసుకున్నాడు. అయితే ఏం జరిగింది? అతడు తన మనస్సును మార్చుకున్నాడు. అతడు అనుకున్నాడు యేసు ఒక దైవ దూషకుడు అని. అతడు ఇప్పుడు అనుకుంటున్నాడు యేసు దేవుని కుమారుడని, మెస్సియా అని, లోకరక్షకుడు అని. అతడు అనుకున్నాడు క్రైస్తవులు దేవునికి శత్రువులు అని. ఇప్పుడైతే అతడు గ్రహించాడు వారు దేవుని ప్రజలు అని. మరియు గుర్తుపెట్టుకోండి, అతడు ఏమి తినకుండా త్రాగకుండా 3 రోజులు గడిపాడు. ఎందుకంటే అతడు ఇన్ని రోజులు ఏది నిజమనుకున్నాడో అది అంతా కుప్పకూలిపోయింది. అతడు గ్రహించాడు అతడు ప్రతి విషయంలో తప్పు అని. మరియు అతడు లేచి తాను ఒకప్పుడు తిరస్కరించిన యేసును గూర్చి ప్రకటించాడు. అతని జీవితమంతా మారిపోయింది. ఇప్పుడు మనం దీనిని ఇండియాకి అప్లై చేద్దాం. ఇలా చెప్పుకుందాం, ఇండియాలో ఒక గొప్ప ధనవంతుడైన వ్యాపారవేత్త ఉన్నాడు. అతడు ఎక్కువగా ఆలోచించేది డబ్బు గురించే. అతడు అనుకుంటున్నాడు డబ్బే అన్నిటికీ ముఖ్యమైనది. అతడు అనుకుంటున్నాడు గౌరవము, శక్తి, అధికారము ఇవి చాలా ముఖ్యమైనవి అని. అట్టి రీతిగానే అతడు జీవించాడు. రోజుకి 20 గంటలు డబ్బు కోసం కష్టపడతాడు. అతని మాటలన్నీ డబ్బు గురించే. తన డబ్బును చూసి అతిశయపడతాడు. ఒకరోజు అతను సువార్తను విన్నాడు. మరియు దేవుని ఆత్మ అతని హృదయాన్ని తెరిచి ఇదే సత్యము అని చూపించింది. ఏమైంది? అతడు గ్రహించాడు అతడు ఇన్ని రోజులు ఏమనుకున్నాడో అదంతా అబద్ధమని. తన మనసును మార్చుకున్నాడు. ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైనది. అతని మనసు మారింది. అతడు తాను తప్పు అని గ్రహించాడు.
క్రీస్తును నమ్మాడు. ఇప్పుడు దాని అర్థం అతడు ఇంకెప్పుడు ఆ డబ్బు విషయంలో పడిపోడు అనా? కాదు. దాని అర్థం అది కాదు. ఆ డబ్బు విషయంలో అతడు ఇంకా పోరాడుతూ పడిపోతూ ఉండవచ్చు. కానీ అతడు అలా చేసినప్పుడు అతనికి తెలుస్తుంది అతడు తప్పు చేస్తున్నాడని. దేవుని ఆత్మ అతని హృదయాన్ని నలుగగొడుతుంది. మరియు అతడు తన తప్పులను ఒప్పుకొని మరలా తిరిగి రావాల్సి ఉంటుంది. మనం ఇలాంటి గుణలక్షణాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దయచేసి దీనిని గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ పరిపూర్ణత గురించి మాట్లాడుకోవట్లేదు. మనం మాట్లాడుకుంటుంది నిజంగా మారిన మనసు గురించి. దానిని మీరు మీ సొంత జీవితంలోనూ చూడొచ్చు. మీరు క్రైస్తవులుగా మారినప్పుడు కొన్ని విషయాలు తప్పు అని మీరు గ్రహిస్తారు. కానీ మీరు ఇంకా దానితో పోరాడుతూ ఉంటారు. మరియు కొన్నిసార్లు మనం ఇలాంటి వాటి నుండి మొత్తానికి విడుదల పొందుతాం. కానీ ఒక్కసారిగా అది మరలా పాక్కుంటూ తిరిగి వస్తుంది. దాని అర్థం మనం దొంగ ఒప్పుకోలు చేసుకున్నామని కాదు. ఇంకా నిజానికి మనం నిజమైన క్రైస్తవులు అనడానికి అది సూచన. ఎందుకంటే అవి మన జీవితంలో మరలా వచ్చినప్పుడు మునపటిలాగా ఆనందముతో వాటిని హత్తుకొని దానిలో కొనసాగలేము. ఇలాంటి చెడు పనులు మనం చేయడం గుర్తించినప్పుడు అది మనలను రోగిగా చేస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం మనసు మార్చుకుంటున్నాం.